వెండి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. అయితే వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా ₹1000 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన ₹1,40,000 చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో అయితే ఈ ధర ఇప్పటికే ₹1,50,000 మార్కును దాటేసింది. ఈ అనూహ్య పెరుగుదల కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తోంది. స్పాట్ మార్కెట్లలోనే కాకుండా ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ వెండి కొత్త శిఖరాలను అధిరోహించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర 2.63% పెరిగి ₹1,37,530 చేరింది. అలాగే 2026 మార్చి కాంట్రాక్టు కూడా 2.53% లాభపడి $1,38,847 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $45 దాటి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయడం ఈ పెరుగుదలకు అద్దం పడుతోంది. ఈ ఏడాదిలో వెండి ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. గత ఏడాది చివరి నాటికి కిలో $89,700 వద్ద ఉన్న వెండి ఇప్పటి వరకు ఏకంగా $50,360 పెరిగింది. అంటే ఒకే సంవత్సరంలో వెండి ధర 50% పైగా పెరగడం ఇదే మొదటిసారి కాగా గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. వెండి ధరల పెరుగుదలకు పలు జాతీయ అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే సూచనలతో పెట్టుబడిదారులు డాలర్, బాండ్ల నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువులు, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం కూడా డిమాండ్ను పెంచుతోంది. దేశీయంగా పండుగల సీజన్ కావడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తున్నాయి. భవిష్యత్తులో సిల్వర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సిల్వర్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. బంగారం ధరలోనే సిల్వర్లో కూడా ETF బాండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,16,450 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,05,300 పలికింది. 1 కేజీ వెండి ధర ₹1,40,340 పలికింది. పసిడి ధరలు 2 రోజులుగా క్రమంగా తగ్గుతున్నట్టు గమనించవచ్చు. నిన్నటి కన్నా బంగారం ధర నేడు తగ్గడం చూడవచ్చు. నిజానికి బంగారం ధర తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణమని చెప్పవచ్చు. డాలర్ విలువ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ తగ్గుతుందని గమనించవచ్చు. డాలర్ విలువకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. వెండి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. అయితే వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా ₹1000 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన ₹1,40,000 చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో అయితే ఈ ధర ఇప్పటికే ₹1,50,000 మార్కును దాటేసింది. ఈ అనూహ్య పెరుగుదల కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తోంది. స్పాట్ మార్కెట్లలోనే కాకుండా ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ వెండి కొత్త శిఖరాలను అధిరోహించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర 2.63% పెరిగి $1,37,530 చేరింది. అలాగే 2026 మార్చి కాంట్రాక్టు కూడా 2.53% లాభపడి $1,38,847 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $45 దాటి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయడం ఈ పెరుగుదలకు అద్దం పడుతోంది. ఈ ఏడాదిలో వెండి ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. గత ఏడాది చివరి నాటికి కిలో $89,700 వద్ద ఉన్న వెండి ఇప్పటి వరకు ఏకంగా $50,360 పెరిగింది. అంటే ఒకే సంవత్సరంలో వెండి ధర 50% పైగా పెరగడం ఇదే మొదటిసారి కాగా గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. వెండి ధరల పెరుగుదలకు పలు జాతీయ అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే సూచనలతో పెట్టుబడిదారులు డాలర్, బాండ్ల నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువులు, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం కూడా డిమాండ్ను పెంచుతోంది. దేశీయంగా పండుగల సీజన్ కావడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తున్నాయి.
భవిష్యత్తులో సిల్వర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సిల్వర్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. బంగారం ధరలోనే సిల్వర్లో కూడా ఈటీఎఫ్ బాండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,450 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,05,300 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 1,40,340 రూపాయలు పలికింది. పసిడి ధరలు 2 రోజులుగా క్రమంగా తగ్గుతున్నట్టు గమనించవచ్చు. నిన్నటి కన్నా బంగారం ధర నేడు తగ్గడం చూడవచ్చు. నిజానికి బంగారం ధర తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణమని చెప్పవచ్చు. డాలర్ విలువ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ తగ్గుతుందని గమనించవచ్చు. డాలర్ విలువకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. వెండి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. అయితే వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన 1,40,000 రూపాయలకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో అయితే ఈ ధర ఇప్పటికే 1,50,000 రూపాయల మార్కును దాటేసింది. ఈ అనూహ్య పెరుగుదల కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తోంది. స్పాట్ మార్కెట్లలోనే కాకుండా ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ వెండి కొత్త శిఖరాలను అధిరోహించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర 2.63% పెరిగి 1,37,530 రూపాయలకు చేరింది. అలాగే 2026 మార్చి కాంట్రాక్టు కూడా 2.53% లాభపడి 1,38,847 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $45 దాటి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయడం ఈ పెరుగుదలకు అద్దం పడుతోంది. ఈ ఏడాదిలో వెండి ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. గత ఏడాది చివరి నాటికి కిలో 89,700 రూపాయల వద్ద ఉన్న వెండి ఇప్పటి వరకు ఏకంగా 50,360 రూపాయలు పెరిగింది. అంటే ఒకే సంవత్సరంలో వెండి ధర 50% పైగా పెరగడం ఇదే మొదటిసారి కాగా గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. వెండి ధరల పెరుగుదలకు పలు జాతీయ అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే సూచనలతో పెట్టుబడిదారులు డాలర్, బాండ్ల నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువులు, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం కూడా డిమాండ్ను పెంచుతోంది. దేశీయంగా పండుగల సీజన్ కావడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తున్నాయి. భవిష్యత్తులో సిల్వర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సిల్వర్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. బంగారం ధరలోనే సిల్వర్లో కూడా ఈటీఎఫ్ బాండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,450 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,05,300 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 1,40,340 రూపాయలు పలికింది. పసిడి ధరలు 2 రోజులుగా క్రమంగా తగ్గుతున్నట్టు గమనించవచ్చు. నిన్నటి కన్నా బంగారం ధర నేడు తగ్గడం చూడవచ్చు. నిజానికి బంగారం ధర తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణమని చెప్పవచ్చు. డాలర్ విలువ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ తగ్గుతుందని గమనించవచ్చు. డాలర్ విలువకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది.